అలాగే ఏ గ్రహాలు చూసినా ఏ రాశి చూసినా ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతున్నాయండి? ఇప్పుడు ఉగాది నుంచి ఇప్పుడు మనకి ముందుగా మేషరాశి తీసుకుంటే శని రాహు మారిపోతారు. గురువు మే నుంచి మారుతాడు కాబట్టి గురువు 3వ స్థానంలోను, శని రాహువులు 12వ ఇంట్లో ఉండటం వల్ల మిగతా ప్లానెట్స్ మారుతూ ఉంటాయి. ఈ మేజర్ ప్లానెట్స్ కాబట్టి కేతు వచ్చేసి అప్పుడు కన్యా రాశిలో ఉంటాడు, అంటే రాహుకు ఆపోజిట్గా ఉంటాడు అనమాట. అది 6వ ఇల్లు అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఆరోగ్యంతో పాటుగా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలాగే ఆహార సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా, ఇందాక చెప్పినట్టుగా వృత్తిలో ఇబ్బంది కలుగుతుంది. వృత్తిలో ఇబ్బంది కలిగినప్పుడు మనం శాంతంగా ఓపికగా చాలా చాలా నిదానంగా మనం ఉండగలిగితే మనం గౌరవంగా బయటికి రావచ్చు. గౌరవమైనటువంటి ఉద్యోగంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. లాభ నష్టాలు పక్కన పెడితే లాభం నష్టం అన్నది మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. అది రాజపూజ్యం అవమానం కూడా మనం మాట్లాడే దాని మీద ఉంటుంది. కాబట్టి మాట అనేది ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకోవటం, మనం నిదానంగా ఉండటం మేషరాశి వాళ్ళే కాదు ఎవరికైనా. మేషరాశి వాళ్ళకి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వృత్తిలో కలిగే ఆటంకాలకి నువ్వు కారణం కాకపోయినప్పటికీ, నీ మీద అసూయ ద్వేషాలు అయినప్పటికీ కూడా దాన్ని మనం జయించాలి అంటే మనం ఓపికతో ఉండాలి. మనం ఓపికతో ఉండగలిగితే ఖచ్చితంగా మనం జయిస్తాం. అలాగే అదే వృషభ రాశి, రాశుల్లో రెండోది. ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి. దీనికి ధనస్థానంలో గురువు, లాభంలో శని రాహులు ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి అందుతాయి. అందులో కూడా పంచమంలో కేతు ఉంటాడు. మన తీర్థయాత్రలు అంటే టూర్ అండ్ ట్రిప్స్ అని, దాంట్లో టూర్ అండ్ ట్రావెల్లో చక్కగా హాయిగా ఈ సంవత్సరం అంతా గడుస్తుంది వాళ్ళకి. గురువు అద్భుతమైనటువంటి ఫలితాన్ని, లాభాధిపతి ధన స్థానంలో ఉండటం అన్నది చాలా మంచి విషయం. అలాగే అష్టమాధిపతి అయి కూడా ఉంటాడు, అలాగే ఖర్చు కూడా ఉంటుంది. గురువు నాకు తెలిసి ఈ వృషభ రాశి వాళ్ళకి అష్టమాధిపతి కాబట్టి నేనేం చెప్తానంటే లోయర్ అబ్డమెన్ సంబంధించినటువంటి సమస్యతో పాటుగా లివర్ సంబంధమైన అంటే ఫ్యాటీ లివరా అండ్ జాండీసా ఇలాంటి వాటిని చెక్ చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి బాగుంటుంది. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి, మిథున రాశికి గురువు లగ్నంలో ఉంటాడు, అంటే రాశిలో. శని రాహువులు 10లో ఉంటారు. ఈ శని రాహువులు 10లో ఉండటం వలన మ్యాజిక్ లాగా ఉద్యోగం పోతుంది, మ్యాజిక్ లాగా ఉద్యోగం వస్తుంది. అంటే కొంతమందికి ఉన్నాయి పోతాయి, కొంతమందికి లేనిది వస్తుంది. ఈ గురువు అనుగ్రహం అనేది ఉండటం వల్ల, దశమాధిపతి ఉండటం వల్ల ఈ రెండు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే శని రాహువులు 10వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు, అంటే పోతున్నప్పుడు కొంతమందికి కొంతమంది ఇప్పుడు దాకా రానటువంటి వాళ్ళు ఇప్పుడు వస్తుంది. వచ్చిన దాన్నే నాకు అంత రాలేదు ఇంత రాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. నో, అంత రాదు ఇంత రాదు కాదు, వచ్చిన దాంట్లో నిలబడింది ఫస్ట్, అప్పుడు మీకు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఆరోగ్యరీత్యా వచ్చేసరికి 4వ ఇంట్లో కేతు ఉంటాడు, మాతృ సంబంధంగా. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శారీరకంగా కూడా, నేను ఎందుకంటే గురువు ఉన్నంత మాత్రాన ఆరోగ్యం బాగైపోతుందని నేను చెప్పను. గురువు మేలో వస్తాడు, కానీ ఈ సమయం ఉగాది నుంచి 30 నుంచి మేకి 45 రోజులు ఉంటుంది, 46 రోజులు ఉంటుంది. ఈ 46 రోజులు ఏదైతే ఉందో చాలా వరకు అందులో ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ప్రమాదం ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్తున్నా, చాలా ప్రమాదం ఉంటుంది. ముందుగానే ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి. ఏమీ లేదు అనుకొని మాత్రం ఉండొద్దు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీయించుకోండి. అందులో ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని దానికి సంబంధించి మెడిసిన్ తీసుకోవటం చాలా మంచిది. అంటే మిగతా వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మానసిక కష్టం ఎక్కువగా ఉంటుంది గురువు వచ్చేదాకా. ఈ 45-50 డేస్ ఏదైతే ఉంటుందో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురువు 12లోను 9వ ఇంట్లో శని రాహులు ఉంటారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది కర్కాటక రాశికి. అయినప్పటికీ కూడా కర్కాటక రాశిలోకి గురువు 12లో ఉన్నప్పటికీ కూడా నవంబర్లో వక్రించి ఆయన తొందరగా శీఘ్రంగా వచ్చి మళ్ళీ ఉండి మళ్ళీ వెళ్తుంటాడు అనమాట. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కొద్దిగా ఉండటం వలన ఉపశమనంగా, ఓపికగా, ధర్మంగా, నోరెత్తకుండా ఉండే
కర్కాటక రాశి వాళ్ళు ఆ గురువు వచ్చి వెళ్ళే సమయం ఏదైతే ఉంటుందో మళ్ళీ రిట్రాక్టేషన్ అయ్యి వెనక్కి వెళ్తాడు. అంటే ఇదేమన్నా టూర్ అండ్ ట్రావెల్ సార్ ఆ బస్సు ఈ బస్సు ఎక్కడానికి అంటే కాదు. ఎందుకంటే మనం భూమి తిరిగేటప్పుడు దాని యొక్క కక్షలో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అది వెనక్కి వెళ్ళినట్టు మనకి భ్రమ కల్పిస్తుంది, దాని కక్షలో అది తిరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఆ దీర్ఘవృత్తాకారంలో ఉన్నటువంటి ఏదైతే కక్ష ఏదైతే ఉందో కోడిగుడ్డ ఆకారంలో, దానివల్ల మనకు అలా భ్రమ కలుగుతుంది కాబట్టి ఆ ముందుకి వచ్చి వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు ఫలితం అలా చెప్తారు. అది మామూలుగా అయితే అది వెళ్ళదు అనమాట, అది అక్కడే తిరుగుతుంది. కాకపోతే మన వాళ్ళు అలా చెప్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి భయపడాల్సింది అయితే ఏం లేదు. కానీ కాకపోతే ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు, ఆల్రెడీ కర్కాటక రాశి అయ్యి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇంకా ఆరోగ్యాన్ని బాగా భద్రంగా చూసుకోవటం, టైం టు టైం మెడిసిన్ వేసుకొని తినటం ఇలాంటివి. అలాగే విద్యార్థులు వచ్చేసి శుక్రుడు అధిపతి, కర్కాటకానికి 4వ ఇల్లు శుక్రుడు అధిపతి. అలాగే దశమానికి అధిపతి కర్కాటకానికి మేషం కుజుడు అధిపతి. కాబట్టి ఈ యొక్క గురువు అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఆ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి శీఘ్రంగా వాటిని వాళ్ళ పర్సనల్ దీంట్లో బట్టి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే ఓవరాల్గా బాగుంటుంది. పోతే సింహరాశి వాళ్ళకి, ఈ సింహరాశి వచ్చేసి గురువు 11లో ఉంటాడు. అలాగే 8వ ఇంట్లో శని రాహువులు ఉంటారు. దీన్ని అష్టమ శని రాహు అంటారు, అష్టమ రాహు అష్టమ శని అంటారు. దీనివలన భార్య భర్తల మధ్య విభేదాలతో పాటు దూరం కాకుండా చూసుకోండి. గురువు 12లో ఉన్నా ఆయన వక్రించి వచ్చిపోతుంటాడు కాబట్టి 12వ ఇంట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే రకంగా ఉంటుంది. లాభంలో ఉన్నప్పుడు మనకేమిలే అనిపించినా ఆయన వెనక్కి వచ్చి వెళ్ళేటప్పుడు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో, ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో కూర్చోవటం సింహరాశికి, 6, 7కి అధిపతి 8లో కూర్చొని ఉంటాడు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని చాలా జాగ్రత్తగా, చిన్న ఇబ్బందులు ఉంటే చాలా ప్రేమతో చెప్పుకోవటం, ఎంత చెప్పినా వినకపోయినా కూడా ఆ సమయానికి మౌనంగా ఉండటం, ఇలాంటివి చేస్తేనే వాళ్ళ యొక్క రిలేషన్ అనేది ముందుకెళ్తుంది. లేకపోతే చాలామందికి చాలా దూరం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇది చూసి నడుచుకోవటం మంచిది. ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే ఏదైనా శివాలయానికి వెళ్ళి అమ్మవారు శివుడు ఉన్నటువంటి గుడిలో ఖచ్చితంగా ఒక ప్రదోషకాల సమయంలో అక్కడ ఇద్దరు కూడా కూర్చొని ఆ ప్రదోషకాలంలో భగవంతుని ప్రార్థన చేస్తే తప్పక మంచి ఫలితం వస్తుందని నా నమ్మకం. ఇకపోతే కన్యారాశి వాళ్ళకి, ఈ కన్యారాశి వాళ్ళకి 7వ ఇంట్లో శని రాహువులు, 10వ ఇంట్లో గురువు, లాభానికి గురువు వస్తూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇది బాగానే ఉంది. ఎందుకంటే 5వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి 7వ ఇంట్లో ఉండటం, రాహువుతో ఉండటం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే శని రాహువుల యొక్క కలయిక సప్తమ స్థానంలో ఉండటం వల్ల, సప్తమంలో శని రాహులు మంచివాళ్ళు కాదు, కానీ కన్యా రాశికి మిత్రులు వాళ్ళిద్దరు. దానివల్ల ఎంత సమస్యలు ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా అది సామరస్యంగా కొద్దిసేపు కూర్చోగలిగితే చాలు, అది సమస్య తీరిపోతుంది. గురువు వృత్తి స్థానంలో ఉన్నందువల్ల ఇప్పటిదాకా వృత్తిలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గురువు యొక్క అనుగ్రహం వలన ఖచ్చితంగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి వృత్తిపరంగా ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించేదానికి, అంటే 2 సంవత్సరాల పాటు గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల పాటు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని, 2.5 సంవత్సరం అక్కడ శని ఉన్నా కూడా గురువు కాపాడేస్తాడు. కాబట్టి ఈ శివుడిని దక్షిణామూర్తిని గురువు అంటాం. లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా గురువుని భావించే వాళ్ళు ఉన్నారు. బాబాని గురువు అనుకునే వాళ్ళు ఉన్నారు, షిరిడి సాయిబాబాని. అలాగే వాళ్ళ గురువుల్ని గురువు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గురు సేవ అనేటువంటిది, ఇప్పుడు నాకు ఒక గురువు ఉంటారు, అలాగా వారిని మనం తప్పకుండా ప్రతిరోజు స్మరించడం ద్వారా, మనకు గురు అనుగ్రహం ద్వారా శని అంటే కన్యారాశికి మిత్రుడై ఉండటం ద్వారా ఆయన దృష్టి కన్యారాశి మీద ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే రాహుకి కన్యారాశి స్వస్థానంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని రాహుల యొక్క దృష్టి దాని మీద ఉన్నప్పటికీ కూడా గొప్ప సత్ఫలితాలే వచ్చేదానికి అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. సంవత్సర కాలం ఉంటుంది, 2.5 సంవత్సరం కూడా కాదు. గురువు 2 సంవత్సరాలు కర్కాటకంలో కూడా ఉంటాడు కదా, అప్పుడు శని 7.5 సంవత్సరం శని ఉంది కదా, అది కూడా బాగుంటుంది. ఈ సంవత్సరమే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే తులారాశి వాళ్ళకి, ఈ తులారాశి వాళ్ళకి ఏమిటంటే శని 6లో రాహుతో ఉన్నాడు. తుల ఉచ్చస్థానం 6వ ఇంట్లో ఉండటం వల్ల
అది ఆరోగ్య స్థానం అంటాం. ఏదన్నా అప్పులు రుణాలు ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళకి తప్పక తీరుతుంది. గురువు 9వ ఇంట్లో ఉంటాడు. గురువు యొక్క అనుగ్రహం బాగుంటుంది. అలాగే వాళ్ళ పర్సనల్ జాతకం బాగుండాలి. అది మళ్ళీ చెప్తున్నాను నేను. పర్సనల్ జాతకం బాగాలేకపోతే ఇప్పుడు మీరు ఇలా చెప్పారు కదా గురువుగారు అంటే కుదరదు. అది చూయించుకోవాలి నిశ్చితంగా చూస్తే కానీ అది అర్థం కాదు. జనరల్గా అయితే మాత్రం ఇది బాగుంటుంది. వాళ్ళు ఇంతవరకు వెయిట్ చేసి ఉన్నటువంటిది తప్పక ఫలితం వస్తుంది. అలా కాకుండా 12వ ఇంట్లో కూడా కేతు ఉంటాడు. ప్రమాదాలు కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కూడా వెళ్తాం. ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఆరోగ్యం అన్నది శని రాహువుల యొక్క కలయిక ఉన్నందువల్ల ఎముకల సంబంధమైనటువంటి బ్యాక్ బోన్ సంబంధమైనది ఇలాంటివి కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శని రాహువులు పంచమ స్థితిని పొంది ఉంటారు. గురువు ఇక్కడ అష్టమ స్థితిని పొందుతాడు. మళ్ళీ మధ్యలో మీకు చెప్పాను ఆయన ముందుకు వచ్చి శీఘ్రంగా మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఈ 9వ ఇంట్లోకి వచ్చినప్పుడు సత్ఫలితాన్ని ఇచ్చిన 8వ ఇంట్లో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారికి కొంచెం ఇబ్బంది. ధనాధిపతి అయి పంచమాధిపతి అయి అష్టమ స్థితిని పొంది ఉండటం వల్ల సంతానం కోసం ట్రై చేసేవాళ్ళు, అలాగే కొత్తగా కుటుంబాన్ని పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ధనాధిపతి అయి కుటుంబాధిపతి అయి అష్టమ స్థితిని పొంది ఉండి అయితే ధనస్థానాన్ని చూస్తూ ఉంటాడు, ఆయన పోగొట్టడు. కాకపోతే ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంట్లోనే మనం బాగుంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు దాని చిన్న వాటి అది మనం గమనించుకోగలిగితే వాడు ఓర్వలేకపోతున్నాడులే అని మనం ఆఖరికి తల్లి కూడా ఓర్వలేకపోవచ్చు. అది బిడ్డ గమనించుకోవాలి. అలాగని చేయగలిగితే ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎప్పుడు పిల్లలు కంటారా అని మొదలెడతారు. అలాంటి విషయాలన్నీ కూడా అంటే ఉదాహరణకి చెప్తున్నాను మీకు నేను. అలాంటివి గమనించుకొని వెళ్ళగలిగితే వాళ్ళ కుటుంబం హాయిగా ఉంటుంది. లేదు అనగానే వాళ్ళ మాట విని ఇంట్లో ఉన్న వాళ్ళని అరచిన ఇద్దరు బిడ్డలు పుట్టాలంటే ఒక స్త్రీ వల్లే కాదు పురుషుల్లో కూడా ఇబ్బంది ఉంటే పుట్టరు. ఈ విషయాన్ని గమనించుకోకుండా ప్రతి అత్తగారు తల్లిగారు వాళ్ళ కొడుకుదే మంచి వాడని ఆవిడలోనో లోపం ఉందని ఎక్కువ మంది టార్చర్ చేసే వాళ్ళని వింటూ ఉంటాం. కానీ ఇద్దరిలో సక్రమంగా ఉంటేనే బిడ్డలు పుడతారని వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ మనస్తత్వం అత్తగారన్న ఒక ఇది అంతకుముందు ఆమె కోడలే, ఆమెకు తెలియదా? కాదు, ఆ వయసు వచ్చేసరికి అందరికీ ఆ చాదస్తం వస్తుంది. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇలాంటివి ఉంటే మాత్రం కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి. అలాంటివి లేకుండా మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. వృత్తి స్థానానికి సంబంధించి పెద్ద ఇబ్బందులు ఏం లేవు వాళ్ళకి. ఉన్న దాంట్లో హాయిగా ముందుకు వెళ్తే బాగుంటుంది. వాళ్ళు మారాలి అలా ఇలా అనుకుంటే పర్సనల్గా వాళ్ళ దాంట్లో ఉందా లేదో చూసుకొని వెళ్తే బాగుంటుంది. అదే ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వాళ్ళకి గురువు 7వ ఇంట్లోనూ 8లోనూ ఉంటూ ఉంటాడు. ప్రస్తుతానికైతే 7లో వస్తారు ఫస్ట్. ఈ 7లో ఉన్నప్పుడు వివాహం కానటువంటి వాళ్ళు వివాహం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అది ఉపయోగపడుతుంది. అలాగే విద్యాస్థానాధిపతి ఉన్నందువల్ల ధనుర్రాశి విద్యార్థులకి మంచి ఫలితం కలుగుతుంది. కానీ శని రాహువులు ఉన్నారు కదా విద్యాస్థానంలో అంటే ఏం పర్వాలేదు. ఉన్నప్పటికీ కూడా ధనుర్రాశిలో ఉన్నాడు. కాకపోతే కొంతమంది జన్మజాతకులు బాగాలేనటువంటి వాళ్ళకి కొంచెం చిన్నగా వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోవచ్చుకేమో, కానీ బట్ దాన్ని గట్టెక్కి ముందుకు వెళ్ళేదానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. దశమస్థానం కన్యారాశి కాబట్టి అది ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఇంతకాలంగా వాళ్ళు ఎదురు చూస్తుందో వస్తుందని నేను చెప్పను, కానీ ప్రయత్నం చేయొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. పోతే మకర రాశికి 7.5 సంవత్సరం శని వెళ్ళిపోయింది. మకర రాశికి 3వ ఇంట్లో శని రాహువులు ఉంటారు. 3వ ఇంట్లో పరాక్రమంలో శని రాహువులు ఉండటం వల్ల వీళ్ళు విజృంభిస్తారనమాట. ఇప్పటిదాకా అమ్మయ్య అనుకున్న వాళ్ళు ఇంకా మనల్ని ఎవరు ఏమీ లేరు మనల్ని చేసేవాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. అలా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ప్రతి కర్మ మనం చేసేది ఏదైతే ఉందో ఆ పని మనల్ని తర్వాత కాలంలో దశాంతర దశలు మారినప్పుడు తప్పకుండా ఇబ్బంది పెడతాయి. కాబట్టి గురువు 6వ ఇంట్లో ఉంటాడు. గురువు 6వ ఇంట్లో ఉన్నప్పుడు బంగారం విషయంలోనూ ఆరోగ్య విషయంలో అందులో లివర్ సంబంధించి ఫ్యాట్ కొలెస్ట్రాల్ అంటాం కదా, ఇట్లాంటి విషయాల్లో డాక్టర్ దగ్గర ముందు టెస్ట్ చేయించుకొని ఎలాంటి ఇబ్బంది ఉందో చూసుకొని దానికి తగ్గ మెడిసిన్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. ఇకపోతే కుంభరాశిని వదిలేసి ధనస్థానానికి వెళ్తున్నాడు. రాశిని వదిలేసి వెళ్ళటం వలన అంటే జన్మలో ఇప్పుడు దాకా ఆరోగ్యరీత్యా కొంచెం నలతగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ కుటుంబ స్థానానికి వెళ్ళటం వల్ల కుటుంబంలో మాట్లాడితే యుద్ధం వస్తుంది. మాట్లాడటం తగ్గించుకోవాలి. ధనాన్ని
ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి. గురువు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి మే తర్వాత కుంభరాశి మీద అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉన్నట్లయితే గురువు అనుగ్రహం కలిగి బాగుంటారు. తర్వాత మీనరాశిలోనే శని రాహులు ఉన్నారు. అందులో ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీనరాశి వాళ్ళు కొంచెం శారీరకంగా కష్టపడేదానికి, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న యాక్సిడెంటల్స్ ఇలాంటివి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గురువు 3వ ఇంటి నుంచి 4వ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇవి తప్పవు, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ప్రాక్టికల్గా స్పీడ్గా ఉండకుండా 80లో పోయేవాళ్ళు 60లో బండి, అంటే 80 బొమ్మను కదా నా ఉద్దేశం. అంటే అలా పోయేవాళ్ళు ఉంటారు కదా చాలామంది, 60లో వెళ్ళండి, లేదా 60లో వెళ్ళేవాళ్ళు 40లో వెళ్ళండి. అంటే నిదానించండి. నా ఉద్దేశం ఏంటంటే మీ యొక్క బిహేవియర్ని నిదానించుకోవటం ద్వారా మీకు శని రాహువుల యొక్క ఫలితం అనేది చెడుగా కాకుండా మీకు కరెక్ట్గా మంచి స్థితికి తీసుకెళ్లేదని. లేదు అంటే మాత్రం వాళ్ళు మన నడ్డి విరగొట్టేస్తారు. కాబట్టి అది మాత్రం జాగ్రత్తగా గమనించుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించినందుకు, అన్ని రాశుల గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చూశారు కదండి ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10